ఒక్కొక్కరు ఒక్కొక్క మతం కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో క్రైస్తవ మతం కూడా ఒకటి. కానీ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నది క్రైస్తవ మతం గురించి కాదు. పొరపాటు పడుతున్నారేమో. ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ మై సెల్ఫ్. ఓకే, నన్ను నేను ప్రత్యేకపరచుకుంటున్నాను ఇక్కడ. ఏమని అంటే, నాకు క్రైస్తవ మతంతో పని లేదు. సోషల్గా, సామాజికంగా నేను నమ్మే విశ్వాసాలను గవర్నమెంట్ వాళ్ళు క్రైస్తవ్యం అని పిలుచుకుంటే నాకు ఇబ్బంది లేదు. నేనేం పట్టుకొచ్చుకుని దాని గురించి, నో ప్రాబ్లం, అట్లయితే ఓకే అంటాను. కానీ నేను ఆ మతాన్ని అనుసరించేవాడిని కాదు. నేను ఎవరిని అనుసరిస్తాను అంటే యేసు ప్రభువును అనుసరిస్తాను. యేసు ప్రభువు మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన తన గుణ లక్షణాలను చెప్పడానికి, చూపించడానికి వచ్చాడు. ఆ మాట కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు ఆలోచిద్దాం. అసలు మతము అంటే ఏంటి? మతము అంటే అర్థం ఏమిటి అంటే ఒక ఒపీనియన్, ఒక ఆలోచన పద్ధతి, ఒక జీవన శైలి, లేకపోతే ఒక ఆలోచన సరళి, ఒక ఫిలాసఫీ, కలెక్షన్ ఆఫ్ సమ్ ఐడియాస్, కలెక్షన్ ఆఫ్ సమ్ కన్స్ట్రక్టివ్ థాట్స్. దాన్ని మతం అంటారు. మత్ అంటే ఓటు అని అర్థం, లేకపోతే ఒపీనియన్ అని అర్థం. మతము అన్నదానికి కూడా అదే అర్థం. అంటే నేను ఒక భావజాలానికి, ఒక ఆలోచన పద్ధతికి, ఒక ఆలోచన సరళికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పటమే మతాన్ని అనుసరించడం అంటారు. ఇప్పుడు ఒక మాట చెప్దాం. వై షుడ్ ఐ బిలీవ్ ఇన్ ఎ రిలీజియన్ అనేది కూడా ఒక మతమే. ఈజ్ దట్ ఎన్ ఒపీనియన్ ఆర్ నాట్? అవునా కదా? అంటే ప్రపంచంలో ఏ మతం ఉండకూడదు అనటం కూడా ఒక మతమే. బికాస్ దట్స్ ఎన్ ఒపీనియన్ అండ్ యు ఆర్ కమిటెడ్ టు దట్. దాన్నే ఏథియిజం అంటారు, నాస్తికవాదం అంటారు. నాస్తికవాదం అన్నది కూడా ఒక మతమే. అయితే ఇప్పుడు మనం చూడాలి, ఏమని చూడాలి అంటే ఈ రెండు మతాలలో ఏ మతం బెటర్, అంటే ఏ మతమును పాటించకూడదు అన్న మతం బెటరా, లేక దేవుడున్నాడు అన్న మతం బెటరా అన్నది మనం చూడాలి. ఏది లాజికల్ అని చూడాలి. నేను ఒక ఆబ్జెక్ట్ను పైకి విసిరేస్తే ఏమైంది? కింద పడిందా? దాన్ని ఏమంటారు? ఏమన్నారు? గ్రావిటేషన్ అన్నారు. గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే నేను నమ్మను అంటాను, అది ఉందని. ఏం ఫరక పడుతుందా? ఇప్పుడు నేను నమ్మనంత మాత్రాన గురుత్వాకర్షణ శక్తి లేకుండా పోతుందా? పోనీ అంటే నా భావన పైన, నా నమ్మకం అపనమ్మకం పైన సత్యం ఆధారపడి లేదు. గురుత్వాకర్షణ శక్తి ఎవరు కనుగొన్నారు? సర్ ఐజాక్ న్యూటన్ గారు. అదేనా? సర్ ఐజాక్ న్యూటన్ గారు గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పక ముందు యాపిల్ కింద పడేదా పైకి వెళ్ళేదా? ఏమంటారు? కిందనే పడేది. అంటే సత్యాన్ని మనం కనుగొనగలం, కానీ సత్యాన్ని మనం సృష్టించలేం. నేను చెప్పే విషయాలు చాలా గంభీరమైనవి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, సత్యాన్ని మనం కనుగొనగలం, కానీ సత్యాన్ని మనము సృష్టించలేం. నెంబర్ 1. నెంబర్ 2, సత్యము సాపేక్షమైనది కాదు, సత్యము నిస్థిరమైనది. తెలుగు భాషలో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అంటే ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్, ఇట్ ఈస్ నాట్ రిలేటివ్. సో లాజికలీ ట్రూత్ హ్యాస్ టు బి అబ్సల్యూట్. ట్రూత్ హ్యాస్ టు బి అబ్సల్యూట్, ఇట్ కెనాట్ బి రిలేటివ్. అంటే నీకు ఒక సత్యం, నాకు ఒక సత్యం ఉండడానికి వీల్లేదు. 2 ఆరే ఎక్కడికి పోయినా, నువ్వు ఎక్కడికి పోయినా కానీ కాయిన్ వేస్తే కింద పడుతుంది. అంటే ఒక సమయము, ఒక పదార్థము, ఒక ప్రదేశము, ఈ మూడిటి యొక్క కాంబినేషన్లో ఒక సత్యము సత్యంగానే ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని మూడు రకాలుగా దీన్ని మనం, దీనికి కొంచెం టైం పడుతుందని చెప్పినా, ఓకే, సో డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. 3 రకాలుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది ద లా ఆఫ్ ఐడెంటిటీ. ద లా ఆఫ్ ఐడెంటిటీ అంటే అర్థం ఏమిటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది అర్థమైందా లేదా? ఓకే. రెండోది ద లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్. అంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు నాన్ ఏ. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది కదా? ఈజీ, ఇవన్నీ చాలా ఈజీ కదా. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ద లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నాన్ ఏ. 3 ఉన్నాయి సత్యం తెలుసుకోవాలంటే, వేరే ఆప్షన్ లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు నాన్ ఏ. నేనేమంటున్నానంటే సత్యము ఈజ్ ఈక్వల్ టు సత్యము. సత్యము కానిది కాదు. సత్యము మరియు సత్యము కానిది రెండు ఒకటే సమయము, ఒకే పదార్థము, ఒకే ప్రదేశంలో రెండు ఒకటే కాదు అని చెప్తున్నాను. ఎందుకు ఇది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్? ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. మీరందరూ ఇంజనీర్స్, మీరందరూ చదువుకున్న వాళ్ళు, నర్సింగ్లో ఉన్నారు, అక్కడ ఇక్కడ. సో దీస్ ఆర్ వెరీ ఈజీ. మీరు బజార్కి వెళ్ళారు, బజార్కి వెళ్ళి వంకాయ పట్టుకున్నారు. వంకాయ పట్టుకుని అయ్యా టమాటాలు ఎంతకి ఇచ్చావు అన్నారు అనుకోండి, ఏమంటాడు? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటాడు. అంటే బాబు నువ్వు పట్టుకుంది వంకాయనైనా, వంకాయ ఈజ్ నాట్ ఈక్వల్ టు టమాటా, వంకాయ ఈజ్ ఈక్వల్ టు వంకాయ అని చెప్తాడు. ఇప్పుడు ట్రూత్ ఈజ్ అబ్సల్యూటా లేకపోతే రిలేటివా? ఓ మీ ఊర్లో దీన్ని వంకాయ అంటారా?
మేము దీన్ని టమాటో అంటాము అనొచ్చా? భాష వాడుతున్నాం అక్కడ, కానీ ఆ పదార్థం మాత్రం వంకాయే. మళ్ళీ నేను వంకాయ పట్టుకుని, అయ్యా ఈ వంకాయ టమాటానా అని అడిగామనుకోండి, ఏం చెప్తాడు? నీ మొహం అంటాడు. లాజికలీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ అది. అంటే బాబు వంకాయ ఇది అయితే వంకాయ అన్న అయి ఉండాలి, లేకపోతే టమాటా అన్న అయి ఉండాలి. వంకాయ మరియు టమాటా రెండు ఒకే సమయంలో ఒకే మీనింగ్లో రావు అని చెప్తాడు. నేను చెప్తాను ఉదాహరణ. లాజికలీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇలా ఉంటాయి. స్క్వేర్ సర్కిల్స్ ఉంటాయి ఎక్కడన్నా? స్క్వేర్ సర్కిల్స్ ఏం సార్ వింటున్నారు అందరూ? ట్రై చేయండి. కెన్ దేర్ బి ఎ థింగ్ కాల్డ్ స్క్వేర్ సర్కిల్? ఎ సర్కిల్ బై డెఫినేషన్ కెనాట్ బి ఎ స్క్వేర్. అంటే చతురస్రాకారంలో ఉండే వృత్తం ఉంటుందా? ఉండదు. దాన్నే లాజికలీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ అంటాం. ఉదాహరణకు నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను. ఓకే, పాస్టర్ గారు, ప్రవీణ్ గారు మీ భార్యను వచ్చి కూర్చోమనండి ఇక్కడ పాస్టర్మ గారిని అన్నారు అనుకోండి. నేను అయ్యో నాకు పెళ్లి కాలేదండి అన్నాను అనుకో, ఓకే అనుకుంటాను. ఓకే అనుకుంటాను. తర్వాత పాస్టర్మ గారు వచ్చి ప్రవీణ్ గారు ఎంతమంది పిల్లలండి మీకు అంటే 19 మంది అన్నాను అనుకోండి. నేనేం చేస్తున్నాను? ఐఎమ్ కాంట్రడిక్టింగ్ మై ఓన్ సెల్ఫ్. అర్థమైందా మీకు నేను చెప్పేది? దేర్ కెనాట్ బి ఏ మ్యారీడ్ బ్యాచులర్. పెళ్లి చేసుకున్న బ్రహ్మచారి ఉండడు. అర్థమవుతుందా నేను చెప్పేది? దీస్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్ టర్మ్స్, లాజికలీ కాంట్రడిక్టింగ్ టర్మినాలజీ. అలాగే ఉంటే దేవుడు ఉండనన్నా ఉండాలి, లేక లేకుండానన్నా ఉండాలి. నీకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు లేడు అని చెప్పడానికి వీలేదు. అర్థమవుతుందా? ఉంటే దేవుడు ఉండనన్నా ఉండాలి, లేక దేవుడు లేడు అనన్నా ఉండాలి. దేవుడు ఉండటము లేకపోవటము రెండు ఒకటేసారి జరగదు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. దేర్ఫోర్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు దేవుడు లేడు అని ప్రూవ్ చేయాలి. అంతే కదా? దేవుడు లేడు అని ప్రూవ్ చేస్తే ఇక ఏం రిలీజన్ పాటించాల్సిన అవసరమే లేదు. ఒకే ఒక రిలీజన్ ఉంటుంది. ఏం రిలీజన్? దేవుడు లేడు అనే రిలీజన్. అయిపోయా, డన్. ఒకసారి ఆలోచిద్దాం. నేను ఇంతవరకు మాట్లాడిన దేవుడు లేడు అనే రిలీజియస్ పీపుల్ నన్ను అడిగిన ప్రశ్నలు ఇలాంటివి. దేవుడుంటే ఇంత పాపం ఎందుకుంది? మీరు అడిగిన రెండో ప్రశ్న. ఇంత కష్టం ఎందుకుంది? ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? అర్థమవుతుందా? ఎందుకు చనిపోతున్నారు? అసలు అదంతా చాలా ఈవిల్ కదా, చాలా చెడు కదా. దేవుడు అనేవాడు ఉంటే ఇంత చెడు ఎందుకుంది ఇక్కడ అని అడుగుతారు. దానికి నేను ఇచ్చే సమాధానం ఏమిటి అంటే, దేవుడు అనేవాడు లేకపోతే ఏది మంచి ఏది చెడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? హౌ డు యూ నో దట్ సంథింగ్ ఈజ్ గుడ్ ఆర్ సంథింగ్ ఈజ్ బ్యాడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ మెజర్మెంట్ టు మెజర్ విచ్ ఈస్ గుడ్ అండ్ విచ్ ఈస్ బ్యాడ్? దే హ్యావ్ నో ఆన్సర్. నెవర్ ఐ రిసీవ్ ఎ సింగిల్ ఆన్సర్ ఫర్ దిస్. ప్రయత్నం చేస్తారు. ఎలా చేస్తారంటే, సమాజం చెప్పింది అంటారు. సమాజం నేర్పించింది చిన్నప్పటి నుంచి నాకు ఏది మంచి ఏది చెడు అని సమాజం నేర్పించింది. ఏ సమాజం? హిట్లర్ సమాజమా, మదర్ తెరీసా సమాజమా? హిట్లర్ సమాజంలో దొరికినోని దొరికినట్టు ఊచకొత్త కోయడం మంచిది, ఆ సమాజమా? లేక మదర్ తెరీసా సమాజంలో దొరికినోని దొరికినట్లు హత్తుకుని వాళ్ళకి సేవ చేయడం, ఏ సమాజం? వాట్ ఈస్ ద స్కేల్? హౌ డు యూ డిఫైన్ వాట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గాడ్? ఇఫ్ దెర్ ఈస్ ఎ మోరల్ లా, అంటే మోరల్ అంటే నైతిక విలువలు కలిగినటువంటి ఒక శాస్త్రము, నైతిక విలువలు ఉన్నటువంటి ఒక ఆలోచన మనకు ఉంటే, ఆ నైతిక విలువలు పెట్టింది ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. దానికి ఈ మతాన్ని పాటించకూడదు అని చెప్పే మతం సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారు అంటే, లేదండి మారల్ అబ్సల్యూట్స్ అనేటివి అసలు లేవు, మారల్ అబ్సల్యూట్స్ అనేటివి అసలు లేవు, అవి అవుట్ ఆఫ్ నథింగ్ వచ్చాయి అంటారు. అవుట్ ఆఫ్ నథింగ్ వచ్చాయి అనడమే దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోవడం. బికాస్ దేవుడు లేని వాళ్ళకి ప్రిమిసెస్ ఏమిటి అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజికల్. పదార్థము మాత్రమే సత్యం, పదార్థం మాత్రమే, లేకపోతే ఫిజికల్గా ఉన్నది మాత్రమే సత్యమైనప్పుడు హౌ కెన్ యూ ఈవెన్ క్వశ్చన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్? అర్థమవుతుందా నేను చెప్పే ప్రశ్న? అర్థం కాలేదా? ఇంకోసారి అడగమంటారా? హలో, అర్థం కాలేదా? కాలేదు, మళ్ళీ అడుగుతాను. చాలా సింపుల్, జాగ్రత్తగా వినండి. నేను ఏ మతాన్ని లేకపోతే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడిని కాదు. నేను లేచి ఏమంటున్నాను అంటే, ఇది ఘోరం, దేవుడు ఉంటే ఇలా జరగదు అన్నాను. అంటే మీరు దైవభక్తి గలవాడు వచ్చి ఏమంటున్నారు అంటే, ఇది ఘోరం అని నీకు ఎలా తెలుసు అని అడుగుతున్నారు. నేను ఆన్సర్ చెప్పాలి కదా. అంటే ఎలా తెలుసు అంటే, నాకు అది ఘోరం అనిపించింది. నీకు ఘోరం అని ఎందుకు అనిపించింది అంటే, తప్పు కాబట్టి. తప్పు ఒప్పు అన్నది నీకు ఎలా తెలుసు? నా దగ్గర ఏమి ఆన్సర్ ఉండదు. నాకు వీళ్ళు నేర్పించారు ఏ సమాజం ప్రకారం తప్పు, ఏ సమాజం ప్రకారం తప్పు కాదు. చివరికి నేను నా 17 సంవత్సరాల నా పరిచర్యలో నేను కనుక్కుంది ఒకటే, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. లాస్ట్కి ఏం చెప్పాలి అంటే, అవునండి దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది.
వాళ్ళు అడిగే ప్రశ్నే వారికి సమాధానం. ఇంకొకటి,